ఫోన్ ఎత్తడానికంటే అదే మాట ఏమో బెదిరిస్తాను సరే సరేనా మీరు ఎదికి రావాలి, ఎదికి పర్చేషన్ ఎదికి కవర్ అవుతుంది, ఎదికి వచ్చి కవర్ అవుతుంది అందరూ పడతారు. జ్యోతి లక్ష్మీ నరసింహస్వామి ఏమేదే ప్రతిష్ఠ ఈ పురాతనమైన దేవలం. ఈ పురాతనమైన దేవలం కీకరారణ్యంలో ఉంది. ఈ కీకరారణ్యంలో ఆ కాకినాయన ఆ నరసింహస్వామి శిష్యుడు అయి ఇక్కడ తపస్సు మానవుడే దేవుడై మానవులు రూపాయలు తీసుకుంటూ ఆకలయ్యేవాడికి అన్నం పెట్టమని పాడుబండ దేవాలయాలు పునరుద్ధరించమని చెప్పుకుంటూ 1995 డిసెంబర్ 5వ తేదీన నంద్యాల కర్నూలు అంతా తిరుగుతూ విజయ భాస్కర్ మాజీ ముఖ్యమంత్రి గారు శిష్యుడై అంతలకు వెళ్ళినా కూడా మళ్ళా ఈ జ్యోతి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వచ్చి ఇక్కడ పర్వదించిన తరము ఇక్కడ ఏమీ లేదు. కీకరారణ్యం లేదు. కీకరారణ్యంలో ఉంచుకునేదానికి కూడా ఒక చెట్టు కూడా లేదు. చెట్టు ఉంది కానీ ఏమీ ఇంటి లేదు. ఫస్ట్ కొట్టం వేసిన నేనే ఆ కొట్టంలో కూడా తిరునాళ్ళు దర్శనం. తర్వాత 20 సంవత్సరాలు 2014 వరకు దాతల సహకారంతో అన్ని రకాల పెద్ద ఆయన మాజీ మంత్రులు వీరారెడ్డి గారి సహకారంతో వీరారెడ్డి గారు 12 లక్షలు పెట్టి కరెంటు తెప్పించడం, 2 కోట్లు 3 కోట్లు పెట్టి తారు రోడ్డు తెప్పించడం, వీడైన డెవలప్మెంట్లో ప్రతి పాత్ర మాజీ మంత్రులు పెద్ద ఆయన వీరారెడ్డి గారి తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్లో చేసింది తప్ప మళ్ళీ ఏమీ కానీ డెవలప్ కాలే. 2014 నుంచి తిరిగిన ఆ కాకినాడ మాత్రమేమో ఈ నరసింహస్వామి మాత్రమేమో నేను ఎవరితో చేయించుకోను. మళ్ళీ నాకు వీరారెడ్డి గారి మనవడు పుట్టాలి, ఆ మనవడే వచ్చి అడుగు పెట్టాలి, ఆ కుటుంబమే నేను చెయ్యాలి అని మనసులో దేవుడితో ఈరోజు దైవాంశ సంబుతుడుగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారి కుమారుడు చేసిన కృషి అంతా ఇంత కాదు. నేను ఆయన అమ్మడి తిరిగినా, ఆయన అమ్మడి చేసినా, అమెరికా నుంచి 4 నెలలు వచ్చి ఒక్కరోజు కూడా లేదు. ప్రతిరోజు నన్ను ఎంట పెట్టుకొని ప్రతిరోజు కాచినాయన తపనపడి ఈరోజు వాళ్ళ మామగారిని పట్టుకొని అందరి సహకారంతో ఢిల్లీ పెద్దల వరకు పోయి ఈ కాచినాయన క్షేత్రం డెవలప్కు ఆయన చేసిన ఆయన జీవితంలో ఆయన రుణానుబంధం మనం తీర్చుకోలేము. కాబట్టి విజయమ్మ కుటుంబం కానీ వీరాటి గారి కుటుంబం కానీ ఈ కాచినాయన ఆశీస్సులతో పనిచేయడం. తర్వాత మన యువక నాయకుడు ఇక్కడ జరిగిన సందర్భంలో నారా లోకేష్ గారు రాత్రికే స్పందించి తెల్లవారి లోపల బస్సులు పునరుద్ధరించి అక్కడి నుంచి ఆయన పర్సనల్ సెక్రటరీ ఏకే చౌదరి గారిని ప్రభుత్వ దూతగా పంపించి ఎక్కడైతే జరిగిందో అక్కడ నేను క్షమాపణ చెప్తా ఉన్నా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఎక్కడ పడింది నా సొంత నిధులతో మళ్ళా నువ్వు కట్టించిరా అని ఆయన ఇక్కడ నిలబెట్టి
ఆయన్ని మళ్ళా చేయడం అనేది ఆయనకు ఒకటి. తర్వాత ఆనం రామనారాయణ గారు ఈయన మామగారు, ఆయన పెద్ద దాన్ని లేసి ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన గౌరవ చరిత్ర గారు, బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అందరూ ఆయన శిక్షకోటి బృందం ఈరోజు అసెంబ్లీలో దుమారు లేపితే ఆ నుంచి నైటే సెంట్రల్ గవర్నమెంట్ పోయి ప్రభుత్వం చేస్తూ నిలుకొని పోయి భూపేంద్ర యాదవ్ గారు నేను గోవిందరెడ్డి అయిపోతే వారం రోజులు మాకు ఇంటర్వ్యూలే. కానీ విజయ్ రెడ్డి గారు పోతే ఫస్ట్ పోయి ఇంటర్వ్యూ ఇచ్చింది, సెకండ్ ఇయర్ పోయిన రాత్రికే ఇంటర్వ్యూ ఇచ్చింది. అదొక్కటి మీరు మీడియా వాళ్ళు విచారించుకోండి. అర్థమైందా? ఏ బలం ఉంది అనేది ఏమని పోయిన పొడవులే భూపేంద్ర యాదవ్ గారు తెలుసుకొని ఏమి అన్ని విధాలా సహకరించి ఈరోజు ఈ పుణ్యక్షేత్రానికి దశ మారుతుంది అని నాకు నేను బతికుండంగా ఇదేళ్ళు తిరిగినా ఆయన ఏం చెప్పాడు, తెలిసినోడే మన దగ్గరికి వస్తాడయో, చేసేవాడే చేస్తాడయో అని చెప్పే మహానుభావుడు ఆయన. ఈరోజు ఆయన పిలిపించుకున్నాడు అందరినీ, పూర్వజన్మ ఫలితం ఆయన పని నెరవేర్చుకుంటాడు, ఏమి ఇబ్బంది లేదు. సమాపకంగా అందరూ ఈ విధంగా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఇక్కడికి నేను ఈ కాశీనాయన జ్యోతి క్షేత్రానికి ఇచ్చేశాను. ఆ రోజు నుంచి నాకు గతంలో కంటే ఇక్కడ నేను చాలా అంశాలు తెలుసుకున్నాను. ఈ క్షేత్రం యొక్క చరిత్ర అవుతేనేమి, అదేవిధంగా విశిష్టత అవుతేనేమి, ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు గత 4 రోజులుగా చూస్తున్నాను. వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం కొందరు వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. గత 30 సంవత్సరాల క్రితం 1995లో మాజీ మంత్రివర్యులు పెద్దలు వీరారెడ్డి గారు దాదాపు 9 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చెందిందో, దేవాలయంకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించారో అవన్నీ కూడా ఇక్కడ స్థానిక ప్రజలు, ఆలయ పెద్దలు, పూజారులు చెప్తా ఉంటే నాకు తెలిసాయి. అంటే ఇక్కడికి రహదారి, విద్యుత్, నీటి సౌకర్యం, ఇలా ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ వీరారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చెందిందని చెప్పారు. తదనంతరం 2004 నుంచి 2014 వరకు స్థానికంగా ఈ జిల్లా యొక్క ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎంపీలుగా ఉన్నారు. మీ ప్రభుత్వం అప్పుడు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెసే ఉండింది. ఆ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎక్కడ ఏమన్నా అభివృద్ధి చేశారా? ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారా? దీనికి ఎప్పుడన్నా శాశ్వత పరిష్కారం కనుగొనాలని చూశారా? మీ పాత్ర ఏంది? ఈ క్షేత్రంలో, ఈ దేవాలయంలో మీ పాత్ర ఏంది? ఏనాడైనా ఇక్కడ స్థానికంగా ఒక నాయకుడు ఉన్నాడంట. ఆ నాయకుడు గత 30 సంవత్సరాలుగా ఎప్పుడు ఇక్కడికి రాలేదని తెలిసింది నాకు. కాబట్టి ఈరోజేదో మీకు ఒక సంఘటన జరిగిందని ఇందాక పెద్దలు చెప్పినట్టు అటవీ శాఖ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను ఆ శాఖ అధికారులు భక్తుల మనోభావాలు కూడిన అంశాల్లో కొంచెం తొందరపాటు చర్యగా చేసి ఉండొచ్చు. దాన్ని మీరు ఆసరాగా చేసుకొని రోజు ఒకరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి స్థానిక నాయకత్వం పైన, ప్రభుత్వ పెద్దల పైన మీరు ఆరోపణలు చేసి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మీరు గతంలో ఢిల్లీలో రోజు మీరు గడిపినప్పుడు ఏ రోజున్నా ఈ దేవాలయం గురించి ఆలోచన చేశారా? దీనికి శాశ్వత పరిష్కారం ఎక్కడుందో, ఏమి చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందో దాన్ని ఈరోజు యువ నాయకులు అక్కడికి వెళ్ళి ఆ శాశ్వత పరిష్కారం ఎక్కడుందో అక్కడ దాన్ని పరిష్కరించాలని చెప్పి ఆయన అందరి యొక్క మద్దతు తీసుకొని అక్కడికి వెళ్ళి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి అక్కడికి వెళ్ళారు. మీరు ఇక్కడికి వచ్చి రోజు ప్రెస్ మీట్ పెట్టి వెళ్తున్నారు. ఏదో ముఖ్యమంత్రి గతంలో ఒక లెటర్ రాసినట్టు ఒక 100 లెటర్లు రాయొచ్చు. లెటర్ రాయడం వల్ల ఉపయోగం ఏముంది? సమస్య పరిష్కారానికి మీరు ఏమి చర్య తీసుకున్నారు, ఏమి చేస్తారనేది మీరు చెప్పండి. ఈరోజు మంత్రి గారిని బీజేపీ పెద్దలతో, అదేవిధంగా ఇతర మంత్రులతో, ఎమ్మెల్యేలతో కలిసి విద్యాసాగర్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పరిష్కారం చేయాల్సిన అంశాలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు సానుకూలంగా మనకు వారు స్పందించేలాగా ఆయన కృషి చేసిన దానికి
మనం ఈ దేవాలయ కమిటీ తరపున అదేవిధంగా భక్తుల తరపున అందరి దగ్గర ఆయనకు కూడా అభినందనలు తెలియజేయాలి. అదేవిధంగా ఇక మీదట కూడా మీరు ఏదన్నా ఉంటే ఆరోపణలు మానేసి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తారని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈరోజు ఆలస్యమైన దానికి దయచేసి మన్నించండి. నేను చెప్పాల్సి ఉంది. ఎందుకంటే దేవుడు అనుగ్రహం లేనిది ఏది జరగదని మనందరం నమ్మకం. ఈరోజు శ్రీకాళహస్తిలో ఆ శివుడి అనుగ్రహంతో అమ్మవారు పవిత్రమైన దినం ఈరోజు పౌర్ణమి శుక్రవారం. ఈరోజు ఆశీస్సులతో నవబిలం తిరునాళ్ళు జరుగుతున్నాయి. అక్కడ సందర్శించుకొని ఆశీస్సులతో ఈరోజు కాశీనాయన గుడికి రావడం జరిగింది. ఈరోజు కొన్ని విషయాలు ఇన్ని రోజులు జరిగినటువంటి నేను క్లుప్తంగా మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. అది భక్తులు మరియు ప్రజలు మరియు పాత్రికేయుల మిత్రులు అందరూ మీ ద్వారా కోరుతున్నా. ఎందుకంటే ఈరోజు మనం చాలా విషయాలు ఉన్నట్టు చెప్పకపోతే మభ్యపెట్టి చెప్పే వాళ్ళ గురించి కానీ మనము దేవుళ్ళు కానీ ఆలయాలు కానీ రాజకీయాలకి అతీతంగా మాట్లాడుకున్నాం ఇన్ని రోజులు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆలయాల విషయంలో కానీ గుళ్ళ విషయంలో కానీ ఒకరికొకరి మీద బురద జల్లడం కంటే విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉందనేసే అందరూ పెద్దవాళ్ళు, ఆలయ వాళ్ళు, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ తరఫున పంపించిన వారు కానీ అందరూ మాట్లాడారు. ఈరోజు కడప జిల్లా జ్యోతిషేత్రం కాశీనాయన మండలం గురించి మరియు మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనల మేరకు ఢిల్లీకి పోవడం, పురంధేశ్వరి గారు మరియు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ విశ్వ హిందూ పరిషత్ మరియు ఆర్ఎస్ఎస్ వారు, తెలుగుదేశం నుంచి నేను భూపేష్ గారు పోవడం జరిగింది. ఇక్కడున్న ఆలయం గురించి, భక్తుల మనోభావాల గురించి మరియు గతంలో నుంచి ఏమేం జరిగిందనేది క్లుప్తంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దీంట్లో మేము ఏమేమి తీసుకొని వచ్చామంటే కాశీనాయన ఇక్కడ మీ అందరికీ తెలుసు 1857 సంవత్సరంలో జ్యోతి నరసింహ టెంపుల్ ఉంది. ఇక్కడ ఒక దారి ఉంది, ఫారెస్ట్ గెజెట్లో ఉంది. ఇక్కడ ఉన్న తర్వాత 95లో మనకి కాశీనాయన గారు ఇక్కడ రావడం, జీవ సమాధి కావడం. మరియు మీ అందరికి తెలియజేయాల్సింది ఏంటంటే 2000 సంవత్సరంలో గెజెట్ ద్వారా ఈ మండలం ఏర్పడింది. చాలామందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విషయం అనేది గవర్నమెంట్కి తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక మనిషి పేరు మీద ఈరోజు ఒక మండలం కానీ స్థానికులు ఎందుకు కొలుస్తారు ఈయనని అంటే, ఈయన ఒక రైతు మనిషి, ఒక నమ్మకం, అవధూత. ఈయన చెప్పిన మాట ఇన్ని జిల్లాల్లో కానీ మరియు మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనల మేరకు ఢిల్లీకి పోవడం, పురంధేశ్వరి గారు మరియు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ విశ్వ హిందూ పరిషత్ మరియు ఆర్ఎస్ఎస్ వారు, తెలుగుదేశం నుంచి నేను భూపేష్ గారు పోవడం జరిగింది. ఇక్కడున్న ఆలయం గురించి, భక్తుల మనోభావాల గురించి మరియు గతంలో నుంచి ఏమేం జరిగిందనేది క్లుప్తంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దీంట్లో మేము ఏమేమి తీసుకొని వచ్చామంటే కాశీనాయన ఇక్కడ మీ అందరికీ తెలుసు 1857 సంవత్సరంలో జ్యోతి నరసింహ టెంపుల్ ఉంది. ఇక్కడ ఒక దారి ఉంది, ఫారెస్ట్ గెజెట్లో ఉంది. ఇక్కడ ఉన్న తర్వాత 95లో మనకి కాశీనాయన గారు ఇక్కడ రావడం, జీవ సమాధి కావడం. మరియు మీ అందరికి తెలియజేయాల్సింది ఏంటంటే 2000 సంవత్సరంలో గెజెట్ ద్వారా ఈ మండలం ఏర్పడింది. చాలామందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విషయం అనేది గవర్నమెంట్కి తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక మనిషి పేరు మీద ఈరోజు ఒక మండలం కానీ స్థానికులు ఎందుకు కొలుస్తారు ఈయనని అంటే, ఈయన ఒక రైతు మనిషి, ఒక నమ్మకం,
అవధూత. ఈయన చెప్పిన మాట ఇన్ని జిల్లాల్లో కానీ రాష్ట్ర కళ్యాణ్ గారికి ఇచ్చాం. ఎందుకయ్యా ఇంతమంది కాశీనాయన కోసం అడుగుతున్నారని ఆయనకు కూడా చెప్పాను. అయ్యా నెల్లూరు వాసి, ఉదయగిరి మీకు కూడా ఎంతో దగ్గర కావాల్సిన వాడు. ఈరోజు అంటే ఆయన కూడా దీని మీద రిపోర్ట్ కానీ ఇది కానీ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక్కటే మాట చాలా సీరియస్గా చెప్పారు. ఎందుకంటే మా అందరి కోరిక మేరకు ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఏ ఏరియాలు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ప్రజలు గలంగా ఈరోజు మన దగ్గర లేని గలం మిగతా జిల్లాల్లో ఉన్న గలం లాగా అందరు ఎమ్మెల్యేలు ఒకటే మాట స్పీకర్ గారిని కోరి కాశీనాయన అంటే ఈరోజు రాష్ట్రం కాదు దేశం కానీ అందరికీ కాశీనాయన అనే మాట వినిపించినారు. మీ అందరూ పాత్రికేయుల మిత్రులు, ఫేస్బుక్ కానీ యూట్యూబర్స్ కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలను నేను అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మా కోసం అంటూ మీరు కష్టం కూడా మేము గుర్తించాలి. అందరు కష్టపడ్డారు, అందరూ చేశారు. ఈరోజు అదే మాట అసెంబ్లీలో మోగింది. ఇన్ని సంవత్సరాల్లో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు ఈ ఆలోచన వచ్చిందా వీళ్ళకి? ఈరోజు మాట్లాడితే దాని మీద చర్చ చేసి దేవాదాయ శాఖ మంత్రులు డైరెక్ట్గా ప్రభుత్వం తరపున ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ప్రజలందరూ ఎదురు చూసే ఇంతమంది 1 కోటి మంది చూస్తున్నారు, లక్షలాది భక్తులు చూస్తున్నారు, వేచి చూస్తున్నారు ఆకాంక్ష కోసం ఏమొస్తుంది, ఏం జరుగుతుంది అని. అందుకే ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పష్టంగా నేను కానీ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలిసినప్పుడు ఒక్కటే మాట చెప్పారు, ఈ ఆలయాన్ని సంరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియదు. దానికి మేము ఒకటే అడిగాం, సార్ అది వైల్డ్ లైఫ్ యాక్ట్ కానీ లేదంటే ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ దీనికి కంప్లైన్స్ అంటే దీనికి మేము కట్టుదిట్టలుగా మీరు చెప్పిన విధానాలు మేము పాటిస్తాం. దీనికి భూమి కానీ వెసులుబాటు కానీ కాంపన్సేషన్లు కానీ ఇవన్నీ మేము ఆలయం తరఫున మేము ఖచ్చితంగా వీటిని అన్నిటి పాటిస్తామని మేము తెలియజేయడం జరిగింది. దానికి ఆయన సంతోషం వ్యక్తం చేసి మీరు ఫారెస్ట్లో కానీ ఏవైనా కానీ మీకు టెంపుల్ ఎంత ఏరియా ఉంది మేము టీం పంపించి మేము రిపోర్ట్ PCCF ద్వారా తీసుకొని వస్తామని అన్నారు. అందుకు దానికి మొట్టమొదటిగా వాళ్ళు అనింది 5 హెక్టార్లు తీసుకోండి. ఈరోజు గుడికి ఇప్పుడు గుడి ఉన్నది 3 హెక్టార్లు, 5 హెక్టార్లు తీసుకొని రోడ్లు విస్తీర్ణాలు తర్వాత కావాల్సింది క్రమబద్ధంగా మీకు తర్వాత ఏం కావాలో మళ్ళీ మాట్లాడదాం అనేసి వాళ్ళకి డైరెక్షన్ ఇస్తారు, అడ్వైజ్ ఇస్తారు PCCF ద్వారా అని తెలియజేయడం జరిగింది. ఈరోజు ఆయన చాలా పాజిటివ్గా మనందరూ ఇక్కడ అందరూ భక్తుల మనోభావాలకి మరియు ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కృషి, పురంధేశ్వరి గారు అక్కడ వాళ్ళు చెప్పడం, కూటమి ప్రభుత్వం మీరు ఇదంతా బాగా చూడాలి. ఎందుకంటే బహుశా దేవుడు ఇది ఆయన విశేషం అనుకోవాలా. ఎందుకంటే కలిసికట్టుగా 3 కలిశారు. ఫారెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు మరియు బీజేపీ గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు, భూపేందర్ యాదవ్ గారు, వీళ్ళందరి కలయికతోనే ఈరోజు ఈ ఆలయం పూర్వ వైభవం రాబోతుంది. మనందరి మనోభావాలకి కట్టుదిట్టంగా మనకందరికీ ముందుకెళ్తాదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒకటే నీకు చెప్తున్నా, స్పష్టంగా భక్తులందరికీ చెప్తున్నా, జరిగింది దురదృష్టం. మా అందరి తప్పులు ఎక్కడైనా ఉంటే మమ్మల్ని అందరినీ మన్నించండి అని ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కాబట్టి త్వరలో దీని మీద స్పష్టత పూర్తిగా వస్తుంది. వచ్చే వారం మళ్ళీ వెళ్తున్నాం. మేము కాకపోయినా మేము బృందం కానీ మేమందరం ఒక టీం లాగా ఏర్పడి అందరం కలిసి ఎక్కడైనా పోయి ఇవన్నీ ఫైల్కి ముందుకు తీసుకెళ్తామని మీకు చెప్తున్నా. పెద్ద ఆయన ఇందాకే చెప్తున్నాడు నాతో, కానీ దేవుడు కాశీనాయన కానీ ఎవరి చేతుల మీద జరగాలనేది అది ఆయనకి ఎవరి మీద రాసి పెట్టుంటే అలానే జరగండి. మేమేమనట్లే, సమయమే కాలమే అది అందరికీ మాట చెప్తుంది. ఎందుకంటే ఇది నేను చేశాను మీరు చేశారని కాదు. నేను ఒకటే మీకు అందరికీ చెప్తున్నా, మాటలొద్దు, చిత్తశుద్ధి ఉంది. కాబట్టి అక్కడ పోయి పరిగెత్తుకుంటా పోయి ఇక్కడంతా కంటే అక్కడ జరగాల్సింది ముఖ్యం. అవన్నీ జరిగినాకే ఇక్కడంతా స్లో అయినారు అందరూ అధికారులు. వాళ్ళకు కూడా చాలా బాధ ఉంది. ఇక్కడ ఎంతమంది పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు కానీ చెప్పారు, కానీ వాళ్ళ డ్యూటీ కానీ ఇది చేశారు. వాళ్ళకి ఎవరికి ఇది అనేది కాదు, కానీ వాళ్ళకి పైనుంచి స్లో అయినాకే సిస్టమ్ అంతా మారుతుంది. అది ముఖ్యంగా చెప్పాలా.
నేను అందుకే మీ అందరికి చెప్తున్నా, నాకు సాయం చేసిన వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి, నాతో కష్టపడిన వాళ్ళందరికీ, మీ అందరికీ ఒకటే చెప్తున్నా, పాత్రికేయ మిత్రులు మీ అందరికీ నాది నీది అనకుండా మన అందరిది అనేసి ఈ మండలమే కాదు, ఈ రాష్ట్రమే కాదు, ఈ జిల్లాల్లో అన్ని వారీగా ఈ కాశీనాయన క్షేత్రం కానీ గుడి కానీ జ్యోతి క్షేత్రం అనేసి నరసింహస్వామితో పాటు వెలసిచ్చిందనేసి దీని పూర్వ వైభవం కోసం మీ అందరూ సహకరిస్తారని మీ అందరికీ పేరు పేరుగా ప్రత్యేక ధన్యవాదాలని నేను అందరికీ చెప్తున్నాను. ఈరోజు దీంతో పాటు ఇవన్నీ గెజెట్స్ ఇవన్నీ ఉన్నాయి, ప్రెస్ వాళ్ళు ఏమన్నా అడిగితే నేను అన్నీ ఇస్తాను. వీటితో పాటు నాకు తెలీదు, చిన్నవాడిని, నా అంతు ఆలయం కోసం నేను ఒక చెక్కు అందజేస్తున్నా. ఇది కొద్దో కాస్తోగా అనుకోవద్దండి, మళ్ళీ ఇస్తాను. ఇది నేను ఆలయం కోసం అభివృద్ధి కోసం అనేసి నేను ఇస్తున్నా. ఇది నా పిలుపు అనేసి అనుకోండి. ఎవరెవరు ఉన్నా కానీ దయచేసి ఆలయంని రక్షించుకొని బాగుపరిచి అందరం ఇక్కడ ఉన్న మనోభావాలు మన భావనాలన్నీ మీరందరూ ముందుకు తీసుకెళ్లాలనేసి నేను కోరుకుంటున్నాను. నా దగ్గర ఇంకా ఉంది ఫోటో వచ్చింది. రోజు ఇవ్వలేకున్నా డబ్బులు ఇచ్చి జిల్లా ఇచ్చినాడు. ఇప్పుడు నరసింహస్వామికి నరసింహస్వామికి వీరబ్రహ్మేంద్ర స్వామికి శ్రీరామచంద్రునికి నమ పార్వతీ.